హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే డబ్ల్యూ96 అండి. హార్ట్లీ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. సో ఫస్ట్ మనం భగవత్ నామస్మరణ చేసేసుకోవాలి. మనని నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే డబ్ల్యూ96 అండి. హార్ట్లీ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్ అండి. రాధే రాధే. నమ శివాయ, 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 నమ శివాయ. సుఖమనండి. మన వీడియోలోకి వచ్చేసాము. నేను కాలక్షేపం చేసేస్తున్నానండి. సుఖమం. మీరు ఫస్ట్ భగవంతుని నామస్మరణ చేసేసుకున్నారు కదా. సుఖమనండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కమనండి. ఎస్ఆర్ నో క్వశ్చన్ అండి. మీకు తెలుసు కదా, 2 కార్డ్స్ తీస్తాను నేను. సో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అనుకోండి. క్వశ్చన్ కాకపోతే కోరిక ఎనీహో మీరు అనుకోండి. నేను వచ్చేసి 2 కార్డ్స్ ఇస్తాను. 2 కార్డ్స్లో 1 కార్డ్ మీరు సెలెక్షన్ చేసుకోవాలి. ఏ కార్డ్ సెలెక్షన్ చేసుకుంటారో ఆ కార్డే మీ క్వశ్చన్కి ఆన్సర్, కాకపోతే మీ కోరికకు నెరవేరుతుందా ఏంటా అనేది తెలుస్తుందండి. ఎస్ ఆర్ నో కార్డ్, ఓకేనా? ఎస్ ఆర్ నో. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కమనండి. ఫస్ట్ భగవతి నామస్మరణ చేసిన తర్వాత మీ మనసులో ఒక కోరికను అనుకోండి. నేను 2 కార్డ్స్ తీస్తాను. 2 కార్డ్స్లో ఏదో ఒకటి సెలెక్షన్ చేసేసుకుని మీరు ఆ కార్డ్ కింద ఎంచుకోవాలండి. ఆ కార్డే మీ కోరికకు ఆన్సర్, ఎస్ నో అన్నది, ఓకేనా? సో కమనండి. కార్డ్స్ షఫల్ చేసేస్తున్నాను. మీ కోరికను త్వరగా అనుకుంటూ ఉండండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. మీ మనసులో ఏదో ఒక క్వశ్చన్ అనుకోండి. ఆ క్వశ్చన్కి నేను 2 ఆన్సర్స్, 2 కార్డ్స్ తీస్తాను. ఎస్ ఆర్ నో అనేది. సో ఏదో ఒక దాన్ని మీరు ఎంచుకొని మీ మనసులో అనుకున్న క్వశ్చన్కి ఆన్సర్, కాకపోతే మీ కోరికకు ఎస్ ఆర్ నో అనేది మీకు తెలిసిపోతుందండి. సో కమనండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు. 1 more time ప్లీజ్. లాస్ట్ టైం షఫల్ అండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. సుఖమనండి. కార్డ్స్ రెడీగా ఉన్నాయి, షఫల్ అయిపోయాయి. నమ శివాయ. వావ్, సూపర్. యా, 2 కార్డ్స్ ఎస్ కార్డ్స్ అండి. యా, కొత్త స్టార్టప్, కొత్త బిగినింగ్ జరగబోతుంది. మనం రిలేషన్ వైజ్గానే తీసుకున్నాం కాబట్టి రిలేషన్లో అయితే కొత్త స్టార్టప్, కొత్త బిగినింగ్ జరగబోతుంది. కాకపోతే అసలు యాక్చువల్గా అయితే ఫైనాన్స్ పరంగా కొత్తగా మీరు ఏదో బిజినెస్, కాకపోతే ఏదో ఒకటి కొత్తగా మీరు స్టార్ట్ చేయబోతున్నారు. మీకు ఆ డివైన్ నుండి మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కొత్తగా మీరు స్టార్ట్ చేస్తారు. సో ఏమైనా అవకాశాలు వస్తే వదలొద్దు, ఎందుకంటే అది పూర్తిగా మీకు దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఫైనాన్స్ పరంగా, స్పెసిఫిక్గా ఫైనాన్స్ పరంగా కొత్త బిగినింగ్, కొత్త స్టార్టప్
కాబోతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళది దేనిది. సో నంబర్ 1 కార్డ్ అండి ఇది. నంబర్ 1 కార్డ్ వచ్చేసి ఎస్ అండి, ఎస్ కార్డ్ చాలా బాగుంది. మీకు బాగా డబ్బులు ఎర్న్, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మీరు రాను రాను ఇప్పుడు ఎస్ కార్డే ఫైనాన్స్ పరంగా చూస్తే మీరు ఒక అబండెంట్ పర్సనే. కాకపోతే మీకు మీ లైఫ్లోకి డబ్బులు రాబోతున్నాయి. కాకపోతే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నా ఏదున్నా మీకు డబ్బులు త్వరలో రాబోతున్నాయి. ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఎనీహౌ నంబర్ 1 కార్డ్ అయితే ఎస్ కార్డ్ అండి. మీరు ఏది అనుకున్నారో అది నెరవేరుతుంది. నెంబర్ 2 కార్డ్ కూడా, ఇది కూడా ఎస్ కార్డే అండి. సక్సెస్ఫుల్గా ఎస్ కార్డ్ అవుతుంది. కానీ కొద్దిగా ఏంటంటే తొందరపాటు పడద్దు. అంటే గబా 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 కాదు, కాస్త కొంచెం ఆలోచించి చేయండి. తొందరపాటు పడద్దు. అంటే చేసే టైంలో చేయండి. మరి ఎక్కువ ఎక్కువ ఓవర్ థింకింగ్ ఓవర్గా వెళ్ళొద్దు అని దీని మెసేజ్ అనమాట. బట్ ఎనీహో మీరు బాగా ఎనర్జెటిక్గా ఫుల్ఫిల్గా చేస్తారు. పని కూడా మీకు త్వరగా నెరవేరుతుందండి. నెంబర్ 2 కార్డ్ ఎవరు ఎంచుకున్నారో త్వరగా నెరవేరుతుంది, ఫాస్ట్గా అవుతుంది. ఎస్ కార్డే అండి, 2 ఎస్ కార్డ్సే. ఓకేనా. ప్రొఫెషన్ పరంగా బాగా అంటే మీ వర్క్లో బాగా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తారు మీరు. ఎస్. సో ఈరోజు చాలా బాగా వచ్చాయి. 2 కార్డ్స్ ఎస్ కార్డ్సే వచ్చాయండి. ఓకే, మీరు ఈ కోరికన్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకేనా. నమః శివాయ, నమః శివాయ. కొంచెం టైం అయినా కానీ 2 కోరికలు డ్యామ్ షూర్గా నెరవేరుతాయి. ఓకేనా. సో కమా గిడ్డెక్కి పక్కన పెట్టేద్దాం. ఇక చాలా రోజులైంది. మీరు వచ్చేసి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. ఓకేనా. కమా కార్డ్ షఫల్ చేసేసాం ఫస్ట్. ఇప్పుడు మీ ఎనర్జీస్ కాబట్టి మీరు మీ మనసులో మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరిస్తూ ఉండండి. కమానండి. నమః శివాయ, నమః శివాయ. మీ పేరును మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరిస్తూ ఉండండి. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారో 2 కీగా చెప్పేస్తానండి. ఓకేనా. సో కమాన్. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే 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 రాధే. అట్ ప్రజెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఏ ఎనర్జీస్లో ఉన్నారో చూసేసామండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. అట్ ప్రజెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఏ ఎనర్జీలో ఉన్నారో చూసేసామండి. అట్ ప్రజెంట్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసాం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. వావ్, సూపర్. 6 of Wands. వావ్, వావ్. హైలైట్. Empress. Yes. Tower. Yes. ఇక్కడ వచ్చేసి అన్ని జోడియాక్ సైన్స్ చూడొచ్చండి. ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది. మీరు వచ్చి ఒక ఎంప్రెస్ ఎనర్జీ అండి. మీరు సర్వగుణ సంపన్న అంటారే ఆ ఎనర్జీస్ అనమాట. అసలు ఏంటంటే అందులో అన్ని క్వాలిటీస్ ఉన్న పర్సన్ అండి మీరు. అన్నిట్లో, అందంలో, ఐశ్వర్యంలో, క్షమాగుణం, మాతృత్వం, అబండెన్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉన్న పర్సన్, టాలెంటెడ్ పర్సన్. ఆ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఇప్పుడు ఆ ఎనర్జీలో ఉన్నట్టే ఫుల్ఫిల్మెంట్గా ఉన్నారు. ప్లస్ మీ లైఫ్లో మీరు వచ్చేసి విజయం సాధిస్తున్నారని. అంటే మీ వర్క్లో మీరు ఎక్కడున్నా మీరు అందరి మన్ననలు, మెప్పులు అంటారే, అప్రిషియేట్ అంటారే, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కాకపోతే అందరూ మీకు మద్దతు పలుకుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీ, లీడ్ చేస్తున్నారు మీ లైఫ్ని. అంటే మీరు ఏది చెప్తే అది వింటారు. ఒక టీం వర్క్, గ్రూప్ వర్క్ ఉంటుంది. అంటే మీ గ్రూప్లో సంబంధించిన వాళ్ళందరూ మీ మాట వినడం, మీరు ఎలా చెప్తే అలా నడుచుకోవడం ఉంటుంది. అలా ఉంది మీ లైఫ్ ఇప్పుడు. అంటే డీల్, ఒక అథారిటీ స్థానంలో, అంటే ఆ ప్లేస్లో ఉన్నారు.
అంటే ఒక్క విధంగా చెప్పాలంటే మీ లైఫ్లో మీరు ఒక లీడర్షిప్లా లీడ్ చేస్తున్నారు మీ లైఫ్ని. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, మీ మాట వింటున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అంటే ఒక రేంజ్, ఒక మంచి స్థాయిలో ఉన్నారు మీరు. అన్నిట్లో విజయం సాధిస్తున్నారు, విజయం పదంలో నడుస్తున్నారు మీరు. అలా ఉంది. గుడ్, వెరీ గుడ్ ఎనర్జీ అండి, చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మీరు ఎలా అంటే సంథింగ్ ఇక్కడ వచ్చేసి టవర్ మూమెంట్ ఎదురైందండి. అంటే మీ పర్సన్కు మీకు సంథింగ్ ఏదో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కాకపోతే బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. ఎనీహౌ టవర్ మూమెంట్ అవుతుంది. ఇక్కడ మీకు మాట లేదని తెలుస్తుంది. ఎందువల్ల అంటే మీ పర్సన్ మీకు ఈక్వల్గా వెనక్కి టేకన్ ఇవ్వలేదండి. అంతే, ఇక దీన్ని ఊరికూరికి పొడిగించడం అవసరం లేదు. అందువల్లనే అంటే మీరు ఆ స్థాయి నుండి అసలు ఫస్ట్ మీది ఒక లీడర్షిప్ క్వాలిటీసే, బట్ ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని అలా మీ మనసుకు గాయం అంటే ఒక విధంగా చాలా నొప్పించారు. అంటే అవమానం అని కాదు, నమ్మించి వంచన చేస్తారంటారే అలా చేశారు. మానసికంగా చాలా క్షోభ పెట్టారు. బట్ మీరు తను బీ హానెస్ట్, బీ సిన్సియర్గా నమ్మారు. తను ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అంతే, రెండే వర్డ్స్. మీరు నమ్మి అన్నీ నమ్మారు, బట్ తను ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. దానివల్ల మీరు బాగా చాలా తనను ఒక స్థాయిలో మీరు తనను అడుక్కున్నారండి. అంటే ఇక్కడ డబ్బులు అవి కాదు, ఒక ప్రేమ, ఒక అభిమానం, అంతే. ఆ స్థాయి వరకు దిగజారంటే మీరు ఒక బీ హానెస్ట్, సిన్సియర్గా, ఇది ఎలా పిచ్చి కాదు, అంతలా జెన్యూన్గా ఉండే పర్సన్. బట్ తను మాత్రం మిమ్మల్ని ఏదో పర్లేదులే అని అన్నీ అయిన తర్వాత ఏదో బ్రెడ్ క్రమ్స్ అంటారే, విసిరేస్తారే, పనికిరాని ఆ బ్రెడ్ తిన్న తర్వాత ఆ చివర్లు అక్కడ పారేస్తారే, అలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. అంటే వాళ్ళ లైఫ్లో అన్నిటికీ టైం ఇచ్చేసి, అన్నిటికీ అంతా నిర్వర్తించేసి, ఏదో మీరు ఊరికే తనను అడుక్కుంటున్నట్టు, అదేదో తన పెద్ద ఇదైనట్టు అలా భావించి బ్రెడ్ క్రబ్స్ అంటారనమాట, పనికిరాని పడేస్తారా ఇలా. అలా మీరు ఒక్క విధంగా చెప్పాలంటే ఒక డోర్ మ్యాట్లా యూజ్ చేశారండి. అంతే. మీరు ఎంత నొచ్చుకున్నా ఏమైనా వాస్తవం అలా జరిగింది మీ లైఫ్లో. ఎస్, మిమ్మల్ని ఆ విధంగానే ట్రీట్ చేశారు. దానివల్ల మీరు ఇక ఎన్ని రోజులని పడతారండి, ఎవ్వరూ ఇచ్చారు. మానసికంగా బాగా కృంగి ఇక అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. బట్ తను నమ్మకాన్ని వమ్ము చేశారు. మీరు కూడా చాలా హర్ట్ అయ్యారు. ఆ ఎనర్జీ నుండి ఇప్పుడు మీరు టవర్ మూమెంట్. ఎస్, మీ ఇద్దరి మధ్యలో మాటలు లేవు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు. ఎస్, ఇప్పుడు మాత్రం మీరు దాంతో అందులోనే మగ్గిపోకుండా నాకేంటి, నేను ఆల్రెడీ లీడర్షిప్ క్వాలిటీసే నా అంటే పుల్ బ్యాక్, మీ ఎనర్జీలోకి మీరు వచ్చేసారు. ఒక ఎంప్రెస్, ఆల్రెడీ చెప్పాను నేను, ఎంప్రెస్ అంటే ఎనర్జీ ఎలా ఉంటుందో, ఒక లీడర్షిప్ క్వాలిటీ. అందరూ ఫాలోవర్స్, తనకి ఏ పని చేసినా తన మాట నమ్ముతారు, ఇచ్చేస్తారు. అంటే అన్నిట్లో సర్వగుణ సంపన్నానే అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ మీరు. ఎస్, ఇప్పుడు అలా ఉన్నారు. ఈ ఎనర్జీస్ కనుక ఎవరు మ్యాచ్ అయితే నెక్స్ట్ ఒక పర్సన్స్ ఎనర్జీస్ అనుకోవాలండి. ప్లస్ ఒక విధంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు మీకు అవేకెనింగ్ అయింది. ఈ రిలేషన్షిప్ కొరకు మీ పర్సన్తో మీరే చాలా మీ ఎనర్జీస్ ఇచ్చారని ఇక్కడ కార్స్ ఎనర్జీ చెప్తుందండి. తను మాత్రం మిమ్మల్ని అంతే, ఒక బ్రెడ్ క్రమ్స్. ఇక నాకు ఆ డోర్ మ్యాట్ ఆ వర్డ్కి యూజ్ చేయడం నాకు ఇష్టం ఉండదని కాదండి, నిజం అంతే. అక్కడ నిజం అంతే. అది మీ మనసుకు తెలుసు, నేను అవునా కాదా అని 100% షూర్. బట్ మీరు అప్పుడు ఆ జోన్లో లేరు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు తను ఎలాంటి పర్సన్ ఏంటి అనేది. సో కమానండి, ఇప్పుడు చెప్పిన ఎనర్జీస్ కనుక ఎవరైతే నెక్స్ట్ 1 పర్సన్స్ ఎనర్జీస్ అనుకోవాలండి. చూద్దాం. అంటే అట్లీస్ట్ మీకు కాంటాక్ట్ కూడా లేదు ఇప్పుడు అని తెలుస్తుంది. సో కమాన్, మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నారు, మీకు అసలు మీకు గుర్తున్నారా లేరా, తను ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి,
నిజాలని చూసేద్దామండి. మీరు మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది మీ ఎనర్జీ. హైలైట్, క్యారీ ఆన్, చాలా అలాగే ఉండాలండి, అలాగే ఉండాలి, ఎప్పుడు ఆ ఎనర్జీలో ఉండాలి. ఉంటారు కూడా మీరు, అంటే పడి 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 మీకు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ అన్నీ, అంటే ఆ రేంజ్కి రావడం కూడా ఆషామాషి కాదండి, ఒకేసారి రాదండి. ఎంప్రెస్ అంటే అన్నీ తట్టుకొని ఒక రాయి ఒక శిల్పంలో రూపు దాల్చాలంటే ఆ నులి ఘాటులకు ఎదుర్కొనవలసిందే అండి. ఎన్ని ఘాట్లు పడతాయో ఆ సుత్తెతో నులితో అన్ని ఆబ్స్టికల్స్ మీ లైఫ్లో ఎదుర్కొని మీరు ఆ రేంజ్కి ఎదిగారు. ఆ రేంజ్కి రావడం కూడా ఆషామాషి కాదండి, చాలా 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 బాధలు పడ్డారు. మానసికంగా మీ పర్సన్తో ఎంత మొత్తం కుంగిపోయారని అర్థమవుతుందండి. ఎస్ అండి, సోల్మేట్ అంట, బాబోయ్, సోల్మేట్, సోల్ టు సోల్ కాంటాక్ట్స్. ఎస్, దిస్ ఈజ్ ది యువర్ సోల్మేట్. ఎస్, ఈ వీడియో మీద కనుక మీరు ఎవరు చూస్తున్నారో వాళ్ళు మీ సోల్మేట్ అండి. అన్రిక్వైర్డ్ లవ్, ఎస్, they're not out here. Attraction of that is to keep this relationship going. Okay, next, realization facts. Your love is influenced by your relations, upbringing and a spiritual path. Yes అండి, సోల్మేట్స్ అయినా ట్విన్ ఫ్లేమ్స్ అయినా అలా జర్నీ ఒక వాళ్ళ సోల్ అవేకినింగ్ కావడానికి, కాకపోతే స్పిరిచువల్ పాత్లోకి వెళ్తారండి. ఎస్, ఇదే అలాగే తెలిసింది. నో అట్రాక్టెడ్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. ఎంగేజ్మెంట్, యువర్ లవ్ ఈజ్ ఎ లైఫ్ ఈజ్ ఏ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఏ కమిట్మెంట్. ఎస్, మీకు కమిట్మెంట్ రాబోతుందని చెప్పి వెడ్డింగ్. సూపర్. ఇక్కడ చూడండి కార్డ్స్ ఎంత పక్క పక్కనే ఎన్ని కార్డ్స్ ఉన్నాయో మీ ముందే షఫల్ చేశానే, ఎంత బాగా వచ్చాయి చూడండి. ఎంగేజ్మెంట్ పక్కనే వెడ్డింగ్. అసలు ఎస్ అండి, ఈ వీడియో ఎవరు చూస్తున్నారు మ్యారేజ్ కాని వాళ్ళైతే దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వింగ్ మ్యారేజ్. ఎస్, మీకు త్వరలో మీ పర్సన్ నుండి ఎంగేజ్మెంట్ ప్లస్ మ్యారేజ్ ప్రపోజల్ రాబోతుంది. ఎస్ అండి, ప్లస్ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ప్రపోజ్ అంటే కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారని అర్థం అండి. యు ఆర్ ఏ లవబుల్, యూ డిజైర్ ఎ లవ్. ఎస్, మీరు ఇంతలా తను అంటే ఒక విధంగా మిమ్మల్ని బాగా మనసు హర్ట్ చేశారే, మీరు లవ్కి అర్హురాలు. అంటే మీకు ఒక యు ఆర్ ఏ లవబుల్, మీరు ఒక ప్రేమించదగ్గ పర్సన్, మీరు చాలా పొలైట్ అండ్ అంటే ఒక మంచి పర్సన్, మీరు ఒక ప్రేమ గల్ల హృదయ పర్సన్, మీకు ప్రేమ అందవలసిందే అన్న యువర్ డిజైర్ లవ్. మీరు సోల్మేట్, వై దిస్ ఇయర్ సోల్మేట్ కార్డ్ ఎందుకు వచ్చింది మనం క్లారిటీ తీసి చెప్పేస్తానండి. అన్రిక్వైర్డ్ లవ్ కూడా వచ్చింది. ఎవరి ఎనర్జీ అది చూసాం. ఇక్కడ ఎవరేంటి మీ పర్సన్ ఎనర్జీసే అక్కడ, ఇంకా నేను ఏదో అంటున్నాను, తనకు మీరు కాకుండా ఇంకా అదర్స్ అన్రిక్వైర్డ్ అంటే అవసరం లేని కూడా తన లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఇక్కడ అర్థమవుతుందండి. నమఃశివాయ, 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 నమఃశివాయ. క్లారిటీ తీసి చెప్పేస్తానండి నేను, ఓకేనా. అంటే తను ఇక్కడ ఆల్మోస్ట్లీ ఓవరాల్గా ఈ ఎనర్జీ ఎలా వస్తుందంటే తను డిస్టెన్స్లో ఉండడం వల్ల, మీరిద్దరు డిస్టెన్స్లో ఉండడం వల్ల తనకు రియలైజ్ అవుతుంది లోపల నుండి ఈ కనెక్షన్ అనేది ఒక సోల్మేట్, మామూలు రిలేషన్ కాదు, నేను తనను అంతలా మర్చిపోలేకపోతున్నాను. సో తన సోల్మేట్ అని ఫస్ట్ ఏమనుకున్నారంటే తను ఇదేంటి అలా టప్పాలే, మామూలుగా వస్తుంటారు పోతుంటారు, ఈయన కొంచెం బాగా
అంటే సమాజపరంగా బాగా ఆరితేరిన పర్సన్, అంటే ఎవరు ఎలా ఏంటి అనేది కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనుకుంటాను. ఏంటిలే అన్నీ ఇట్స్ కామన్ అన్న లెవెల్లో ఉండే మీతో కూడా రిలేషన్. అంటే ఇది ఇట్స్ కామన్ అని తేలిక తీసేస్తారు కొంతమంది రిలేషన్స్నైనా. ఇది కూడా అంతేలే మీతో అని అనుకున్నారు. సో బట్ కాదు, ఇది రియలైజేషన్ అయ్యారనమాట. రియలైజేషన్ అయ్యి లో ఇది ఇట్స్ కామన్ కాదు, తనకు నాకు ఏదో సోల్ టు సోల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, సోల్మేట్ అని రియలైజ్ అయ్యి మీకు ఎంగేజ్మెంట్ అంటే మీరు తనకు పర్ఫెక్ట్ పర్సన్ అని కూడా అనుకున్నారు. ప్లస్ ఎంగేజ్మెంట్ ప్లస్ వెడ్డింగ్ రింగ్ వరకు వెళ్తుంది అని. అంటే ఫస్ట్ టైం నేను బాగా ఏమంటారు, అదే చెప్పాను కదా, అల్లాటప్పగా ఏదో ఇట్స్ కామన్ అని అనుకున్నారు. బట్ అది కామన్ కాదు అని రియలైజ్ అయ్యారని తెలుస్తున్నారు. ఎస్ అండి. సో సోల్మేట్, వై ది సోల్మేట్ అన్నీ అనుకుంటారు. వా అట్రాక్షన్, డెవిల్ అండి, ద వరల్డ్. ఎస్, యాక్యురేట్గా వస్తున్నాయండి రిలేషన్. ఎస్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, జ్యువెలర్ ఈస్ ది పేజ్ ఆఫ్ వాండ్స్. ఎస్, two situations, wedding. Yes, గొడవలు అవి. ఓకే అండి. ఇక్కడ మనకేంటంటే సోల్మేట్, ఎస్ దిస్ ఇస్ యువర్ సోల్మేట్. ఇది వచ్చేసి మీది ఆన్లైన్ కనెక్షన్ అయి కూడా అనిపిస్తుందండి. అంటే ఎస్, కొంతమందికి వర్తిస్తుంది ఈ ఎనర్జీ వచ్చేసి. ఇక్కడ మెయిన్ ఆల్ఫాబెట్స్ చెప్పేస్తారు చూడండి. మీకు ఫస్ట్ ఆల్ జోడియాక్ సైన్స్ అందరూ చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకు డెవిల్ ప్లస్ చారియట్ మేజర్ ఆర్కానాస్ వచ్చాయి. అందుకనే ద వరల్డ్ కూడా మేజర్ ఆర్కానా అండి. మీ లైఫ్లో ఏదో ఒక కంప్లీషన్, ఒక కంప్లీట్ అయ్యి ఇంకో జోన్లోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. ద వరల్డ్ అంటేనే ఆన్లైన్ అని ఉండొచ్చు, కాకపోతే మీరు ఒక వేరే వేరే ప్లేస్లో, డిస్టెన్స్ ప్లేస్లో అయ్యి ఉంటారండి. ద డెవిల్ సోల్మేట్ అంటే ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ అంటే సోల్మేటే, కానీ ఇతను వచ్చేసి ఒక డెవిల్ ఎనర్జీ అండి. అంటే తన ప్రవర్తనలో అయినా, తన బిహేవియర్ అయినా ముందు చాలా బిహేవ్ చేసేవారు. బట్ తన నిజ స్వరూపం వేరు. కాకపోతే మిమ్మలను ఒక విధంగా చూడకూడని చూపుతో చూడటం, కాకపోతే ఒక డెవిల్ అంటే అంతే అండి. అలా అంటే ఫిజికల్గా మిమ్మల్ని ఆ చూపుతో చూడడం అలాంటివి ముందు ఉండేనండి తనకి. ప్లస్ మీతో తను వచ్చేసి మీరు మాత్రం అలా కాదు. మీరు చూసారా, ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారండి మీరు. అంటే అక్కడ దగా కానీ ఇలా అలా యాక్టింగ్ చేయడము, ఒకటి ఉంటే ఒకటి ఫ్యాబ్రికేట్ చేయడం అలా ఉండదండి. బీ హానెస్ట్, సిన్సియర్గా ఉంటారు. ఒక క్వీన్ క్వాలిటీస్ ఉంటాయి, అలా ఉంటారు మీరు. బట్ ఈ పర్సన్ వచ్చేసి ఒక డెవిల్ అండి. అంటే మిమ్మల్ని నేను ఆల్రెడీ చెప్పానే, అలా చూడకూడని దృష్టితో చూడటం. మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే ఫిజికల్ అట్రాక్షన్ చూపుతోనే చూశారు. బట్ మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే తన మాటలతో మభ్యపెట్టారు. లోపల ఒకటి ఉంటే బయటికి ఒకటి ప్రదర్శించేలా నమ్మించారు మిమ్మల్ని. అంటే ఇక్కడ సోల్మేట్ అని తనకు ముందు తెలియదు, బట్ ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతున్నారు. కానీ తను ముందు నుండి, స్టార్టింగ్ నుండి మాత్రం మీరు అది కనిపెట్టలేదు. బట్ తను మాత్రం తన లోపల మాత్రం అదే దృష్టితో చూసేవారు. సో మీతో ఉన్నప్పుడు తను బాగా అంటే ఒక ద వరల్డ్ అంటే ఎలా అంటే ఒక తను అనుకున్న విధంగానే మిమ్మల్ని తన వలలో పెట్టేశారండి. ఎస్, ద రౌండ్ ఇది చూసారా, ఇలా మిమ్మల్ని ఒక అంటే తను ఒక వలలో మిమ్మల్ని దింపేశారనమాట. అది ద వరల్డ్ అంటే
మీరే తనే మీ ప్రపంచం అన్నట్టు మిమ్మల్ని ఒక ఆహ్, బుట్టలో పెట్టేశారు. కాకపోతే ఒక సర్కిల్, ఒక సర్ సౌండ్ అందులో అరౌండ్ ఇట్ అంటే మిమ్మల్ని మొత్తం అందులో ఒక బాక్స్‌లో పెట్టేస్తే ఎలా ఉంటుందో అంటే ఇక అదే ఒక రూమ్‌లో బంధించేస్తే అదే రూమ్ నా ప్రపంచం అనుకుంటారా? అంటే రూమ్ అని కాదు. ఇక్కడ ఎలా వస్తున్నాయి ఎనర్జీస్ అంటే తను మిమ్మల్ని ఎంతలా ఫ్యాబ్రికేట్ చేసి మిమ్మల్ని ఎలా చేస్తారంటే ఇక మీరు తను తప్పిస్తే ఇంకో ప్రపంచం నాకు లేదు అన్న ఎనర్జీలోకి వచ్చేసారండి మీరు. ఎనర్జీలోకి రావడం కాదు, అలా మీరు అయ్యారు. ఆ అయ్యారు కాదు తను చేసేసారు. అంటే అంతలా తీయగా మాట్లాడడం, అన్నీ ఫ్యాబ్రికేట్ మాట్లాడడం. బట్ తన వెనకాల మళ్ళా డెవిల్. బట్ మిమ్మల్ని మొత్తం ఎంత అంటే చాలా మంచి పర్సన్, చాలా ఇది, అది అని అన్ని కళ్ళబొల్లి మాటలు, మీకు ఎలా నచ్చితే అలా మాట్లాడడం, ఎలా నచ్చితే అలా వ్యవహరించడం, మీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపకపోవడం, మళ్ళీ అసలు వస్తే ఇంక మీరే ప్రపంచం ఇంకోటి లేదన్నట్టు. అంటే ఇక చాలా మీకు ఎలా నచ్చితే అలా చేయడం తన పని. మొత్తం మీద తన టార్గెట్ ఏంది? మొత్తం మిమ్మల్ని ఒక జీనీలాగా బాటిల్లో దించేశారండి. తన బాటిల్లో దించేశారంటే ఇక తనే నా ప్రపంచం. ఇక అసలు ఇంకో ప్రపంచం లేదు నాకు అన్నట్టు అందులో మీరు ఇమిడిపోయారు. నేను 100% జీనీ ఒక బాటిల్లో జీనీని దింపేస్తే ఆ జీనీ తను ఏం చెప్తా అది వింటాదే. అలా అయిపోయారు మీరు. రిమోట్ కంట్రోల్‌లో అయిపోయారంటే అలా తను మిమ్మల్ని గ్రిప్పింగ్‌లో పెట్టేసుకున్నారండి. యెస్. అలాగే ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్. బట్ ఈ పర్సన్ వచ్చి సోల్‌మేట్ అంటే సోల్‌మేట్ అనేవాళ్ళు కూడా అందరూ వచ్చి బ మ్యారేజ్ చేసుకోవడం అలా ఉండదండి. మోస్ట్‌లీ సోల్‌మేట్స్‌కి అయితే మ్యారేజ్ కాదు. సోల్‌మేట్స్ అంటే మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఈవెన్ మన గురువులు, సర్స్ ఉండొచ్చు. అంత మనకు పరిచయం అయ్యి మనకు ఒక మార్గదర్శనం చేసేవాళ్ళు, కాకపోతే ఒక లెసన్స్ నేర్పించే వాళ్ళందరూ సోల్‌మేట్సే అవుతారండి. సో, అలా అనమాట. సో, ఈ పర్సన్‌తోని మీరు ఇలా గాయపడి మళ్ళీ లెసన్స్ నేర్చుకున్నారని మీ ఎనర్జీలో వచ్చి చూడండి. బాగా బాధ పెట్టారు. బ్రెడ్ క్రమ్స్ అని చెప్పాను నేను. బ్రెడ్ క్రమ్స్ మీరు ఒక డోర్ మ్యాట్‌లా తను బిహేవ్ చేశారని. యెస్ అండి. తను అలాగే బిహేవ్ చేశారు. మీరు అప్పుడు మీకు తెలియలేదు. మీకు మనసు బాగా గుచ్చుకుంటుండే కానీ మళ్ళీ డైవర్ట్ అయిపోతుండే. మీరు లేదు లేదు అలా కాదు, అలా కాదు. మీకు బాధ అనిపిస్తుండే తను అలా బిహేవ్ చేసినప్పుడు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, మీరు అంతలా ఇంపార్టెన్స్ ఇచ్చినా తను నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి మీ మనసు గుచ్చుకుంటుండే కానీ మీరు బయటికి చెప్పేవారు కాదు. ఓకేలే అని అన్నీ సర్దుకునేవాళ్ళు అనమాట. అలా ఉండే మీ ఎనర్జీస్. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఏ అన్‌రిక్వైర్డ్ లవ్. ఇదేంటంటే తనకేంటంటే ఇక్కడ ఎవరంటే వాళ్ళతో మాట్లాడడం సరదాగా అల్లరి చిల్లరగా తిరగడం అంటారే, అలాంటి ఒక నేచర్ ఉంది అన్నట్టు ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ తెలుస్తుందండి. అంటే సరదాగా మాట్లాడుతుంటారు, జోక్స్ చేస్తుంటారు, అలా ఉంటారే. అన్‌రిక్వైర్డ్ అంటే అసలు అవి అంతలా మాట్లాడి, అంతలా జోక్స్ చేయడం అసలు అవసరం లేదు. బట్ అలాంటివన్నీ తనకున్నాయి, తన సర్కిల్‌లో ఉన్నాయి రిలేషన్స్ అని ఉ చెప్తున్నారు. బట్ వాళ్ళు అంటే అందరితో తను అటాచ్ అయ్యేవారు. మీ పర్సన్ అండి. అందరితో అటాచ్ అయ్యేవారు. బట్ ఎవరు తనని ఖాతరు చేసేవారు కాదు. అంటే మిమ్మల్ని తను ఎలా చేశారో అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్‌గా అందరూ అంతే తనని. అంటే వా ఎంత తను వాళ్ళతో మాట్లాడి అలా ఉన్నా అందరూ తనను ఖాతరు చేసేవాళ్ళు కాదు. కాకపోతే తనకంతే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో, ఇక్కడొచ్చేసి మీ పర్సన్ కూడా మీరు కూడా అలాంటి వారేలే. ఇట్స్ కామన్ అని ముందే అన్నా నేను. ఎనర్జీస్ వస్తున్నాయని. అలా అందరిలా మీరు అనుకున్నాను. అంటే అక్కడ బ్యాడ్ ఇంటెన్షన్ కాదు. జస్ట్ ఫర్ ఫన్ ఎలా మాట్లాడుతుంటారు కొంతమంది ఫ్రెండ్లీగా జోక్స్‌గా మాట్లాడుతుంటారు. అలాంటివన్నమాట. అంటే తను అందరితో కొంచెం సరదాగా మాట్లాడే అంటే ఇది అన్‌వాంటెడ్ అది. అన్‌రిక్వైర్డ్ అసలు. అసలు అవసరమే లేదు అవన్నీ చేయడం. బట్ కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయండి అలా. అలా ఉంటే అలవాట్లు ఉండేవాళ్ళు. బట్ అక్కడ ఎవ్వరు కూడా తనతో అంత సఖ్యతగా ఉండేవారు కాదు. కాకపోతే తనకి ఏదో దిగాలు సంథింగ్ ఎవ్వరు నాకు సూటబుల్ కరెక్ట్ కాదు అనే ఒక ఎనర్జీ. కాకపోతే తన అందరినితో అలాగే వ్యవహరించేవాళ్ళు. కాకపోతే సరదాగా ఏదో మాట్లాడడం అంతే. బట్ నాట్ సీరియస్. అలాంటి దాంట్లో ఉంటుండే. ఎప్పుడు దిగాలు అది ఇంకేంటంటే ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా వస్తున్నాయండి.
హ్మ్. అందరితో పాటు తనను కూడా నేను అలాగే వివరిస్తున్నాను. బట్ తను సంథింగ్ డిఫరెంట్‌గా తను నన్ను అంతలా ఇచ్చేసింది. నన్ను అంతలా నేను చెప్పాను జీనీలాగా నేనేం చెప్తే అది వింటుంది. నా కోసం ఏదైనా చేసేస్తుంది అనేది. బట్ తనకేంటంటే ఇలా సరదాగా అందరితో మాట్లాడడం అది తెలిస్తే తను కూడా నాకు అంటే మేబీ ఈ క్వాలిటీస్ ఉన్నాయని ఇలా తెలిస్తే తను ఇంకో విధంగా బ్యాడ్‌గా నన్ను భావించి తను నన్ను బ్యాక్ స్టెప్ అంటే తను కూడా వీళ్ళలాగానే తను కూడా చేస్తుందేమో అని ఒక పాయింట్‌గా తను ఆలోచించారు. ఇప్పుడు అలాగే అవుతుందని కూడా తెలుస్తుందండి. అంటే ఏదో ఒక సీక్రెట్స్ తన వ ద తన లైఫ్‌లో జరుగుతున్న సీక్రెట్స్ మీకు తెలిస్తే మీరు కూడా వాళ్ళలాగానే మీరు కూడా హ్మ్, ఆహ్, ఏంటంటే సరదాగా ఏదో మాట్లాడడం వెళ్ళిపోవడం అంటారే ఇట్స్ కామన్ అని అలా మీరు తనని వ్యవహరిస్తారేమో, ఇది నా బ్యాడ్ క్వాలిటీ అనుకుంటారేమో అని ఇవన్నీ మీకు తెలియకుండా తను దాసారని ఇక్కడ అర్థమవుతుందండి. ప్లస్ దానివల్ల కూడా 6 ఆఫ్ స్వార్డ్స్ బాగా ఎంతంటే ఆ విషయాలు తన లైఫ్‌లో జరిగే విషయాలు కాకపోతే తను అందరితో ఎలా వ్యవహరిస్తారు, ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఏంటి ఇవన్నీ తెలుస్తుందని మీతో తప్పించుకొని ఒక విధంగా చెప్పాలంటే పారిపోయారంటే మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ పెట్టడం, బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, కాకపోతే మీకు కరెక్ట్‌గా ప్రయారిటీ ఇవ్వకపోవడం, కరెక్ట్‌గా మాట్లాడకపోవడం, ఎక్కడైనా కనిపించినా కనిపియనట్టు వ్యవహరించడం అలాంటివి చేశారు. బట్ ఇక్కడ రియల్‌గా చెప్పాలంటే ఒక దొంగలా పారిపోవడమే అండి. యెస్. ఇవన్నిటికి మళ్ళీ ఆన్సర్ చెప్పాలి. ఇక మీకు చెప్పాలా? అంత అవసరమా? ఇట్స్ కామన్ అందరిలా అని తను అన్న దాంట్లో మిమ్మల్ని చులకనగా చేసి అందరిలా మిమ్మల్ని కూడా అనుకొని బ్యాక్ స్టెప్ చేశారు. యెస్ ఇక్కడ మోసం చేశారని వస్తుంది. కాకపోతే దొంగలా తప్పించుకొని పారిపోయారని ఎనర్జీస్ వస్తున్నాయండి. ప్లస్ నెక్స్ట్ అండి రిలీజియస్ ఫ్యాక్ట్స్ అంటండి. యువర్ లవ్ ఈజ్ లైఫ్ ఈజ్ ఏ ఇన్ఫెక్టింగ్ ప్లస్ అదే మీ దాంట్లో రిలీజియస్ ఫ్యాక్ట్స్ అంటే కూడా మీకు అదే ఇక్కడ ఎన్నో రిలీజియస్ ఫ్యాక్ట్స్ అంటే చాలా మీ ఇద్దరి మధ్యలో చాలా ఆబ్స్టికల్స్ అవి ఉన్నాయని తెలుస్తుంది. బట్ తనకు మాత్రం మీతో కొత్త బిగినింగ్ చేయాలని ఉందండి. పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే కూడా మీరంటే చాలా ఫ్యాషన్ ఏంటంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్. తను ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు తనకు దూరంగా ఎప్పుడూ లేరు. మీరు తనతో తప్పించుకొని తిరగలేదు. తనే మీతో తప్పించుకొని తిరుగుతున్నారు. దొంగలా పారిపోయారు మీకు చెప్పా పెట్టకుండా. తన ఎనర్జీస్‌లోనే వస్తున్నాయి. తనదే ఏమైనా నిజాలు తెలిస్తే తను ఎలా అవుతుందో, తను బీ హానెస్ట్ సిన్సియర్ పర్సన్ తను అన్న ఎనర్జీ తనది ఏంటో సీక్రెట్స్ రివీల్ అయితే ఎలా ఉంటుందో అన్న దాంతోనే తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. కాకపోతే మీతో దూరంగా ఉండడం స్టార్ట్ చేశారని వస్తుంది. బట్ రిలీజియస్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఎన్నో ఆబ్స్టికల్స్ ఉన్నాయి. ఇక అవి ఇవి సాకులు. బట్ ఏస్ ఆఫ్ పెటికల్స్ కొత్త బిగినింగ్ చేయాలని ఉంది. అంటే తనే ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, ఇష్టం వచ్చినప్పుడు రావడం. ఎలా అంటే అలా ఏగాదిగా అలా ఉందన్నమాట ఎనర్జీస్. ఇప్పుడు వెళ్ళారు చెప్పా పెట్టకుండా. దొంగలా పారిపోయారని చెప్పానా అది వాస్తవమే. అలాగే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ ఇటు మళ్ళీ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఒక కీలు బొమ్మలా తను చెప్పిందల్లా వింటారే, ఒక జీనీలో బొమ్మలా ఉంటారే, జీనీ ఏది చెప్తే అది చేస్తుంది. ఆ ఎనర్జీలో మళ్ళీ రావాలి. తనతోనే ఉంటే తనే నాకు ఒక కీలు బొమ్మలా అన్నీ ఆడుతుంది నాతో. ప్లస్ నేను ఏం చెప్తే అది చేస్తుంది. నన్ను అంతలా లైక్ చేస్తుంది. నేను మాత్రం అందరితో సరదాగా మాట్లాడతాను, సరదాగా ఉంటాను. కాకపోతే అవి బయట పెడితే మళ్ళీ తనకు మొహం చెల్లదు. ఎందుకంటే అందరూ ఒక లైన్లో, తన ఒక్క పర్సన్ ఒక లైన్లో. ఎందుకంటే తను సంథింగ్ ఈజ్ డిఫరెంట్. అందరితో పోలికలు తనకు లేవు. తన ఒక సపరేట్, ఒక సిన్సియర్, హానెస్ట్ ప్లస్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న పర్సన్. ఎంపరర్ అండి మీరు. ఎంపరర్ అంటే అందరితో అందరూ ఆ క్వాలిటీస్ అందరిలో ఉండవండి. తనకు కూడా తెలుసు మీరు అలాంటి ఒక స్పెషల్ పర్సన్ అని కూడా తెలుసు. అందువల్లనే తన మొహం చెల్లదు చెప్పుకోవడానికి. ఏ మొహం పెట్టుకొని రావాలి, ఏ మొహం పెట్టుకొని ఆన్సర్ చేయాలో ఎక్కడ తేల్చుకోలేకనే మీకుతో తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏంటంటే రిలీజియస్ ఫ్యాక్ట్స్ అది ఇది అని చెప్పేస్తారు. బట్ అసలు యాక్చువల్గానైతే తను మీకు ఒక సపరేట్ పర్సన్ అని తనకు తెలుసండి.
ప్లస్ మీ మధ్యలో వచ్చేసి ఏదో డబ్బుకు ఇది కొంతమందికి వర్తిస్తుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు కూడా అయి ఉండవచ్చు. అంటే ఏదో తను ఇవ్వడం, కాకపోతే మీరు మళ్ళీ అడుగుతారనే ఒక కోబియాలో ఉండడం అలాంటివి కూడా తెలుస్తున్నాయి. ప్లస్ ఇంకేంటంటే మీతోనే ఉంటే తనకు మీరంటే చాలా ఫ్యాషనేట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాషన్ స్టార్ట్ అవుతుంది. మీతో కొత్త బిగినింగ్, కొత్త స్టార్ట్‌అప్ చేయాలి. ముందు మీరు ఎలా ఉంటుండేనో ఒక బాటిల్‌లో జీనీలా ఎలా తను చేశారో అలానే పెట్టాలి అనే ఎనర్జీలో, అంటే మళ్ళీ ఆ ఎనర్జీస్ అన్నీ రియలైజ్ కావాలన్న ఎనర్జీలోకి వచ్చారు. కొత్త స్టార్ట్, కొత్త బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. ఎస్ అండి. నెక్స్ట్ ఎంగేజ్మెంట్. ఎస్, ఈ పర్సన్ దాన్ని ఇక్కడ వచ్చేసి 2 ఆఫ్ స్వార్డ్స్ అండి. రెండు వాటితో మాత్రం జగ్లింగ్ ఖచ్చితంగా అవుతున్నారు. అక్కడ ఉన్న చోట కూడా మేబీ ఒక 2 వర్షన్స్ వస్తాయి. తను అయితే కమిటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. అదర్వైజ్ తన ప్రొఫెషన్, కాకపోతే తన ఫ్యామిలీ, అదర్వైజ్ డిస్టెన్స్, ఎనీహౌ చాలా ఆబ్స్టకల్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. థర్డ్ పార్టీ అంటే ఓన్లీ పర్సన్ కాదని నేను 100 సార్లు చెప్పాను. అక్కడ రెండింటితో జగ్లింగ్ అవుతున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అంటే ఒక హానెస్ట్ పర్సన్ని డిచ్ చేసి, అంటే ఒక మోసం చేసి వస్తే వాళ్ళు కూడా అక్కడ మనశ్శాంతిగా ఉండారండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎంతలా బాధ, నేనన్నానే ఆల్రెడీ మీ ఎనర్జీలో చాలా 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 మీరు అన్నీ ఒక శిల్పానికి నులి ఘాట్లు పడితే ఎంతలా బాధపడ్డారో అలాంటి బాధ తనను పెట్టాను. తనకు తెలుసండి మీరు ఎంత సెన్సిటివ్ పర్సనో తెలుసు, ఎంత ఇమోషనల్ పర్సనో తెలుసు. అయినా తను అలా చేశారు. ఇప్పుడు దూరంగా ఉన్నారు. మీ ఆలోచనలు, మీరు ఎలా మాట్లాడేవారు, ఎలాంటి పర్సను, మీరు తనని ఎంతలా అన్‌కండిషనల్ లవ్ ఇచ్చారు, ఎంతలా నమ్మారు. తను మీకు మేబీ ప్రామిస్ కూడా చేసి ఉండొచ్చండి, నేను అన్నీ చేశాను అని తనకు ఇప్పుడు. బట్ అయినా నేను ఇలా తనతో దూరాన్ని, డిస్టెన్స్ని పాటిస్తున్నానని మీ ఆలోచనలు, మీ మాటలు తనను కుళ్ళ పొడిచేస్తున్నాయండి బ్రెయిన్ని. సో ఎలా అయినా చేసేసి ఈ పర్సన్ని మళ్ళీ అదే పదే మీ జ్ఞాపకాలలోనే 100% ఉన్నారండి. ముందు ఎలా గడిపేవాళ్ళో మీరు ఫ్రెండ్లీగా అలాగే ఉండాలనే ఎనర్జీలో ఉంది. సో మీ పర్సన్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అంటే ఏదో మళ్ళీ ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి మీ వైపు వస్తున్నట్టు ఇక్కడ ఎనర్జీస్ తెలుస్తున్నాయండి. ప్లస్ చారియట్, ప్లస్ అయ్యే వాళ్ళకు వెడ్డింగ్, మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుందండి. ఇంకేంటంటే బట్ తన ఆలోచనలో ఉంటున్నారు కొంతమంది అయితే. ఈ అంటే ఒక విధంగా ఇక్కడ 2 సెనారియోస్ అండి. అలా ఇచ్చే వాళ్ళకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే తన ఆలోచనలో ఇలాగే మీతో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుండే, వెడ్డింగ్ అయితే ఎలా ఉంటుండే అని తన జోన్లో తానే ఒక కూపసకం మండుకం అంటారే, అంటే ఇక తనకు అది అలవాటు అయిపోయిందనమాట. ఇమాజినేషన్ వరల్డ్, మీరు ఉంటే ఎలా ఉంటుండే, మీతో మాట్లాడితే ఎలా ఉంటుండే, అన్నీ పేకమేడల్లా అంటారే, ఏదో గాలిలో దీపం అంటే అన్నీ ఊహలోకంలోనే ఉంటున్నట్టు, అక్కడే సేఫ్ జోన్లో ఉంటున్నట్టు, అందులోనే మగ్గుతున్నట్టు ఇక్కడ ఎనర్జీస్ తెలుస్తున్నాయండి. అంటే ఇక సేఫ్. అక్కడ వచ్చేసి సొసైటీ కాన్సెప్ట్స్ ఒకటి అనిపిస్తుంది. అంటే ఎవరేమనుకుంటారో ఏంటో అది బయటపడితే అన్నది ఒకటి. ప్లస్ ఇంకేంటంటే ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటేనే బెటర్ అని. మళ్ళీ ఇంకో సినారియో ఏంటంటే తన మీ వైపు రావడం కొంచెం ఇల్నెస్, అంటే కొంచెం ఆరోగ్యపరంగా కూడా తనకు బాగాలేదు, మానసికంగా బాధపడి ఫిజికల్గా కూడా కొంచెం అటాక్, అంటే ఫిజికల్గా కూడా తనకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుందండి. మొత్తం మీద అయితే అక్కడ చాలా బాధగా ఉన్నారు. తన జోన్లోనే తను ఉంటున్నారు, సేఫ్ జోన్లో ఉంటున్నారండి తను మీ వైపు. అంటే ఇక్కడ 2-3 సినారియోస్ చెప్పాను, ఎవరికి ఏ పాయింట్ వర్తిస్తే అది తీసుకోవాలండి. ఎస్, బట్ ఇక్కడ మనకు ఓవరాల్ ఎనర్జీ అంటే మీరు అసలు ప్రేమకు అర్హులు, మీకు అందే అంత ప్రేమ తనతో అందలేదు. మీరే ఇవ్వడం అయింది కానీ తను మీకు ఇచ్చేంత ఇవ్వలేదు అని ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయండి. సో ఇలా అండి మీకు. ఇక ప్లస్ ఇంకేంటంటే మీ పర్సనల్ లైఫ్లో అక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ అండి. బాగా గొడవలు ఏవో అవుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు తనకై కూడా ఉండవచ్చు. ఇది జనరల్ రీడింగ్, బట్ అక్కడ తన లైఫ్లోనే అని తెలుస్తుందండి. ప్లస్ ఈ నైట్ ఆఫ్ వాట్స్ చూసారా, తను వచ్చేసి ఇంత స్పీడ్గా మీ వైపు రావాలనే ఉందండి తనకు. 100% కమ్యూనికేషన్ కార్డే వస్తుంది. ప్లస్ మీరు ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ కోరుకు
కోరుకుంటారు కదా, తను కూడా ఇప్పుడు ఇవ్వాలి, ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. ప్లస్ ఎస్ అండి, ద లవర్స్ కార్డ్ వచ్చింది. ప్లస్ పాస్ట్ లైఫ్ మీ మేబీ చిన్ననాటి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, పాస్ట్ లైఫ్ రిలేషన్ అయి కూడా ఉండొచ్చు. అందువల్లనే ఈ ఎనర్జీస్ ఆల్రెడీ సోల్మేట్ అని వచ్చింది చూడండి కార్డ్స్. ఎస్ అండి, చాలా యాక్యురేట్గా వచ్చింది రీడింగ్ కూడా. ఇప్పుడు తను వచ్చేసి ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వాలని ఇప్పుడు అనుకుంటున్నారు. ముందు ఇవ్వలేదు, తను బ్రెడ్ క్రమ్స్ అన్నానే అలా ట్రీట్ చేశారు. బట్ ఇప్పుడు మీ వాల్యూ ఏదో తెలిసి వచ్చింది. దట్స్ వై కమ్యూనికేషన్ చేయాలి, మీకు ఏదో ఆఫర్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వాలి అనే ఎనర్జీస్లో ఉన్నారండి. ఎస్, ఇలా ఉన్న ఎనర్జీస్. సో వాట్ ఈజ్ ద గైడెన్సీ? ఒక్కసారి గైడెన్సీ తీసేసి నమ శివాయ, నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. వాట్ ఈస్ ద గైడెన్సీ? వాట్ ఈస్ ద గైడెన్సీ? ఓన్లీ వన్ కార్డ్ అండి, ఏంజల్స్ కార్డ్స్ ఇవి. వాట్ ఈస్ ద గైడెన్సీ? వాట్ ఈస్ ద గైడెన్సీ? వన్ మోర్ టైం ప్లీజ్. నమ శివాయ, నమ శివాయ. Calmness. I am claim and secret in all situations. ఓకే, మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ను మీరు అంటే మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి, అన్నీ నేను చూసుకుంటాను అని అంటున్నారండి ఏంజిల్స్ అండి. ఇవి వచ్చేసి ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్ అయినా నేను సరిదిద్దుతాను, మీరు అంతలా వరి అయ్యే అవసరం లేదు. సో మీరు జస్ట్ మీ మీ డ్యూటీ ఏందో మీరు చేయండి, ఎక్కువ ఆలోచించకండి, గో విత్ ద ఫ్లో అంటున్నారండి. క్రియేటివిటీ. ఐఎమ్ ది గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ లెసన్స్ ఇన్ మై లైఫ్. ఎస్ అండి, ఇప్పుడు మీ పర్సన్ చేసి కూడా మీరు సోల్మేట్ అన్నారే, తన వల్ల మీరు, మీ వల్ల తను. ఎస్, ఒక విజ్డమ్ అనేది మీకు వచ్చిందండి. అంటే లైఫ్లో తన వల్ల మీరు ఎంప్రెస్ ఎనర్జీలోకి వచ్చారే, అంటే మీకు విజ్డమ్ గెయిన్ అయ్యే మీరు అలా వచ్చారు. ప్లస్ గ్రాటిట్యూడ్, మీ పర్సన్ వచ్చేసి గ్రాటిట్యూడ్ అంటే ఇక్కడ మీరిద్దరైనా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఎందుకంటే ఒకరి లైఫ్లోకి ఒకరు వచ్చిన తర్వాత మీ లైఫ్ లెసన్స్ చాలా చాలా ఒకరితో ఒకరు చాలా నేర్చుకున్నారు. మీ లైఫ్ అనేది ఏంటో మీకు అవగతమైంది అని తెలుస్తుందండి. అంటే మీకు ముందులా లేదు లైఫ్, ఇప్పుడు డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలో అనేది తెలిసిందండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అనేది ఒక విజ్డమ్ అనేది వచ్చింది, అంటే ఒక అవేర్నెస్లోకి వచ్చారండి మీరు. ముందులా ఏదో అల్లాటప్పగా ఉండడం, మీ పర్సన్స్ అదే అన్రిక్వైర్డ్ రిలేషన్స్లో ఉండడము, అది ఇది అలా కామన్గా లేకుండా ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నారు. మీరు ఎంప్రెస్ ఎనర్జీలోకి వచ్చారు. ప్లస్ ఈ పర్సన్స్ కూడా ఒక గ్రాటిట్యూడ్, అంటే దేవునికి గ్రాటిట్యూడ్ తెలుపుకున్నాను. నా లైఫ్లో ఇన్ని సిచ్యువేషన్స్, ఆ పర్సన్ వచ్చిన తర్వాత నేను ఇంతలా మారానే, నా లైఫ్ ఇంతలా చెందింది. కాకపోతే రియల్గా రియల్ లవ్ అంటే ఏంటి, రియల్ పర్సన్స్ అంటే ఏంటి, అసలు రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటుందో తనకు మీ ద్వారానే తెలిసిందని కూడా తెలుస్తుందండి. ఎస్, అందుకే గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. సో ఇదండి, ఏదైనా మీరు గో విత్ ద ఫ్లో, అన్నీ నేను క్లెయిమ్ అంటే క్లియర్ చేస్తాను, అన్ని కాలంతో పాటు అన్ని మనుగుతాయి, అన్నీ బ్యాలెన్స్లోకి వస్తాయి, బ్యాలెన్స్ నేను చేస్తానని ఇక్కడ మనకు ఆర్కేంజల్ మైకేల్, మనకి ఇక్కడ ఏంజిల్స్ ఉంటారే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారండి. సో ఎక్కువ ఆలోచించకండి, మీ పనిలో మీరు చేస్తూ ఉండండి, అన్నీ కాలానుగుణంగా అన్నీ సర్దుకుంటాయి అని ఇక్కడ ఎనర్జీస్ గైడెన్సీ వస్తుందండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా సెండ్ చేయండి. సో ఏం తెలుసండి. సో సర్వం కృష్ణ అర్పణమస్తు. టేక్ కేర్. బాయ్ అండి, బాయ్.